సార్ ఇవాళ జరుగుతున్న బీఆర్ఎస్లో జరుగుతున్న అలజడి ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉన్నదా లేకపోతే అయిపోయినట్లేనా? ఇంటర్నల్గా అధికార కాంక్షతో ఈ పనులు చేస్తుందని మనం అనుకోవాలి. అయ్యో ఆడపిల్ల కదా, ఆమె పని చేసింది కదా అని ఉన్న సానుభూతి వచ్చి సానుభూతి ఏమి ఉండదు. ప్రజలు అంతా గమనిస్తున్నారండి. ఎవరో కొందరు ప్రోత్సహిస్తున్నారా అని కొన్ని అక్కడ వస్తున్నాయి. మరి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కవిత ఆ ఎపిసోడ్ కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. కవిత కూడా కాంగ్రెస్ ఫోన్లో ఉన్నా అని ఏమన్నా డెఫినెట్గా అట్లా ఆ అవకాశం ఉన్నది. తండ్రి కూతుర్లకు రాజీ కూడితే కవిత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళని టార్గెట్ చేయడం వరకు ఉద్దేశం ఏమిటి? వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత లేదా వచ్చే ముందు వచ్చింది అమెరికా నుంచి. ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేయదలుచుకుంటే చేయొచ్చు. ఇంకేం డ్యామేజ్? ఇంకేమైనా ఎవిడెన్స్ అది ఉంటే బయట పెట్టవచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ ఈ త్రిముఖంగా కనబడుతూ ఉన్నది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక ప్రాంతీయ పార్టీలో జరుగుతున్న అలజడి, ఈ అలజడి ప్రభావం ఎంతకాలం ఉండవచ్చు? ఒకవేళ కవిత రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపించవచ్చు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయవచ్చు? కాంగ్రెస్, బీజేపీ ఈ మొత్తం పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉంటే ఎట్లా, ఏ మేరకు? ఈ విషయాల గురించి మాట్లాడుతూ మన దగ్గర సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతుంది. సార్ నమస్కారం. సార్ ఇవాళ జరుగుతున్న బీఆర్ఎస్లో జరుగుతున్న అలజడి ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉన్నదా లేకపోతే అయిపోయినట్లేనా? అంటే పరిణామాలు ఉంటాయా ఇంకా ఏమన్నా? వేరే ఏముండవండి. కొనసాగుతుంది, కొంతకాలం నడిపిస్తుంది, డ్రామా జరుగుతుంది. అది దీన్ని అంత సీరియస్గా కేసీఆర్ కూడా తీసుకోవడం అనుకుంటున్నాను. మనం పరిశీలకులుగా మనము ప్రజలు కూడా సీరియస్గా తీసుకోరు. తండ్రి కూతుళ్ళ వ్యవహారంగానే చూస్తారు. తండ్రి మీద ఏవో అసంతృప్తి ఉన్నది కాబట్టి ఆ అసంతృప్తి వెలగక్కడానికే ఆమె ఇటువంటి చర్యకు పాల్పడ్డది. కేసీఆర్ సస్పెండ్ చేసిండు. సస్పెండ్ ఎప్పుడైనా రివోక్ చేయొచ్చు. అందుకని ఆమెకు ఇంటర్నల్గా అధికార కాంక్షతో ఈ పనులు చేస్తుందని మనం అనుకోవాలి. అంతే. కానీ సానుభూతి వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా అక్కడక్కడ వినపడుతున్నది, అయ్యో ఆడపిల్ల కదా, ఆమె పని చేసింది కదా అని ఉన్న సానుభూతి వచ్చి కొంత ప్రెజర్ చేయగల రాదండి. మనం రాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా రకాలుగా పరిశీలించినాం. ఇటువంటి సంఘటనలకు రాదు. కవిత తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర పెద్ద గణనీయంగా లేదు. వాళ్ళ నాయనే చెప్పిండు కదా స్వయంగా, నేను నా ముసలిది పావుషేరు వండుకుంటాం, నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాం, వాళ్ళు రారు అన్నాడు. దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు. దళితుడు కాలేదు. దళితుడు కాకపోతే తర్వాత బీసీ అన్న కావాలి కదా. నెక్స్ట్ పెద్ద బిగ్గెస్ట్ ఓటర్ బ్యాంకు, వాళ్ళు కాలేదు. చివరికి వీళ్ళిద్దరు అమెరికా నుంచి వచ్చిండ్రు. ముఖ్యమైన పాత్రలు ఉన్నారు అంతఃపురంలో. ముఖ్యమైన పాత్రలు కేటీఆర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు, ఈమె జాగృతి పెట్టుకున్నది. ఇద్దరు అధికార కేంద్రాలుగా తయారయ్యారు. తండ్రి తనకేమి మామూలుగా చూస్తున్నట్టు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అందుకని సానుభూతి ఏమి ఉండదు. ప్రజలు అంతా గమనిస్తున్నారండి. అంత అమాయకంగా లేరు. ఒకప్పటిలాగా అంత అమాయకంగా ఉంటారని నేను అనుకోను. కానీ ఇవాళ జరుగుతున్న చర్చ అంటే ఇది హైపోథెటికల్ కావచ్చు. కాంగ్రెస్ వైపు యూరియా సమస్య, రకరకాల సమస్యలు ఉన్నాయి కదా, కవిత అంశం దృష్టి మళ్ళేందుకు పడింది అని ఎవరో కొందరు ప్రోత్సహిస్తున్నారా అని కొన్ని అక్కడ వస్తున్నాయి. మరి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కవిత ఆ ఎపిసోడ్ కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. అది ఎందుకంటే ప్రజల దృష్టి మరలుస్తుంది. ఈ యూరియా సంక్షేమం కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆ పార్టీలో ఉండే అసంతృప్తి కావచ్చు, వీటన్నిటి నుంచి కాసేపు కొంతకాలం దృష్టి మళ్ళుతుంది. అంటే దృష్టి మళ్ళడం వెనుక కవిత కూడా కాంగ్రెస్ ఫోన్లో ఉన్నా అని ఏమన్నా? డెఫినెట్గా అట్లా ఆ అవకాశం ఉన్నది. చివరికి ఎపిసోడ్ కొంతకాలం నడిచినాక తండ్రి కూతుర్లకు రాజీ కూడితే కవిత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కుదరని పక్షంలో కాంగ్రెస్కి వస్తుంది. కాంగ్రెస్ పిల్లకాలువలు నదులన్నీ అక్కడే సాగరంలో కలిసినట్టు, అది గంగానది కదా, అందరికీ పవిత్రం తీర్థం ఇచ్చి తీసుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఇంతకుముందు గతంలో ఇంతమంది తీసుకున్నది. కవితకు రేపు రాహుల్ గాంధీని ఒప్పించి మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి పనికొస్తుందని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్మితే ఆ పని కూడా జరుగుతుంది.
జరుగుతుంట సాధ్యం జరగడానికి అవకాశం ఉంది, జరుగుతుంది. అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. వాళ్ళకి టీఆర్ఎస్ మీద దృష్టి మళ్తే అప్పుడు ఎవరున్నారు కాంగ్రెస్ ఫీల్డ్లో? కాంగ్రెస్కి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్స్లో ప్రజలంతా అనుకుంటున్నది, పరిశీలకులు అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకా పోటీ పడతాయి సీరియస్గా. ఆ మాటకు ఇది ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్కి అవకాశాలు ఉంటాయనే వాదం కూడా అక్కడక్కడ వినపడుతుంది. ఇప్పుడు కవిత ఎపిసోడ్ టీఆర్ఎస్కి పెద్ద దెబ్బ. ఎందుకంటే స్వయంగా కూతురే పార్టీ వ్యవహారాల గురించి, ఈ బంధువుల ప్రమేయం గురించి మాట్లాడాం. ఏమండి, ఇంత ఉద్యమం చేసింది 69 నుంచి 1200 మంది అప్పుడు చనిపోయి, మొన్న కొంతమంది ఆత్మత్యాగాలు చేసేది ఈ ముగ్గురు బంధువులకు చుట్టూ అధికారాన్ని కేంద్రీకరించడానికా? కాదు కదా. అది కేసీఆర్ గ్రహించలేదా? ఆయన అధికారంలో రాకముందు, తెలంగాణ రాకముందు చెప్పిన మాటలేంటి, తర్వాత చేసిన మాటలేంటి? కానీ ఒక విషయం గమనించాలి మనం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది మొదలుకొని ఇప్పుడు కవిత ఎవరి పేరైతే చెప్పిందో వాళ్ళంతా కేసీఆర్ వెంట ఉన్న వాళ్ళే కదా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములే కదా. అవును, అవునా లేదా? అంటే వాళ్ళను టార్గెట్ చేయడం వెనుక మీరు అన్నట్లు బీసీ నినాదం వైపు కవిత బీసీ నినాదం ఎత్తుకోవడం, రెండోది వాళ్ళని టార్గెట్ చేయడం వెనుక మీరు అన్నారు, మళ్ళీ మీరు కూడా అంటున్నారు కదా వాళ్ళు ఉన్నారని. అంటే దీన్ని ఎట్లా? కవితను కేసీఆర్ పూర్తిగా దగ్గరికి చేర్చుకోకపోయి ఉండొచ్చు, ఆ అసంతృప్తి కొంత ఉండొచ్చు. అంటే హరీష్ రావుని, సంతోష్ రావుని తన వ్యక్తిగత సహాయకుడిగా పెట్టుకొని అతని ఇంపార్టెన్స్ పెంచుండు. కొడుకు కేటీఆర్కు పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి సర్వాధికారాలు అతనికి అప్పచెప్పిండు. కేసీఆర్ ఎక్కడ బయట కనపడ్డాడు? ప్రాక్టికల్గా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కేసీఆరే అన్ని పాలసీ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చాడు. ఆయన చుట్టే అధికారం కేంద్రీకృతం. ఈవెన్ ప్రెస్ కానీ ఇతర పరిశోధకులు కానీ కేటీఆర్నే ముఖ్యంగా ఇచ్చేసాడు. కేసీఆర్ ఎక్కడ అవైలబుల్ అయ్యిండు? ప్రెస్కి, జనాలకు ఎక్కడ అవైలబుల్ అయ్యిండు? ఫామ్ హౌస్కు, లేకపోతే తన సొంత ఇంటికి ఎప్పుడైనా వస్తే. ఆయన పరిపాలన అంతా ఫామ్ హౌసే కదా. కాకపోతే మరి అది బుద్ధిపూర్వకంగానే చేసిండని మనం అనుకోవాలి, వేరే రకంగా అనుకోవడానికి వీల్లేదు. తన అధికారాన్ని అంతా కొడుకు చలాయిస్తుండంటే మరి ఇప్పుడు అదేది కార్ రేసింగ్ ఇది ఆయన నిర్ణయమే కదా, కేటీఆర్దే కదా. మొత్తం డిసిషను, డబ్బులు, పరిపాలన, జీవోలు లేకుండా, అనుమతులు లేకుండా డైవర్ట్ చేస్తుంటే మరి ఆ అధికారం ఎవరికి ఇస్తారు? తండ్రి ఇవ్వబట్టే వచ్చింది కదా. అధికారులకు కూడా ఆ మేరకు ఆదేశాలు ఇచ్చి ఉండాలి ఆయన, కేటీఆర్ మాట వినమని చెప్పి. సో అందుకని కవిత ఈ అధికార కేంద్రంలో తను అన్నాతమ చెల్లెళ్ళ మధ్యలో కూడా ఈ యుద్ధం ఉన్నది, అధికార యుద్ధం. అంటే వీళ్ళని టార్గెట్ చేయడం వరకు ఉద్దేశం ఏమిటి? వీళ్ళు టార్గెట్ అంటే మరి హరీష్ రావుకు కొంత గణనీయమైన పాత్ర తెలంగాణ ఉద్యమం నుంచే ఉన్నది. తెలంగాణ రాకముందు నుంచి కూడా పార్టీలో అసోసియేట్ అయ్యిండు, ఉద్యోగంలో అసోసియేట్ అయ్యింది కదా. వీళ్ళు అప్పుడు లేరు కదా. వీళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత లేదా వచ్చే ముందు వచ్చింది అమెరికా నుంచి. రారు అని ప్రజలకు రారు అని స్పష్టంగా చెప్పిండు. అదే నమ్మిన ప్రజలు. రాడంటేనే అప్పుడు కేసీఆర్ క్రేజ్ ఇంకా పెరిగింది. అరే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన్నాడు, కొడుకుని బిడ్డను రానివ్వనన్నాడు, నేను కాపలా కుక్కలాగా ఉంటానన్నాడు, వాచ్ డాగ్ ఉంటా అన్నాడు. మరి ఇంతకంటే ఒక నాయకుడిని ప్రేమించడానికి, అభిమానించడానికి ఇంకా తార్కాణాలు ఏముంటాయి ప్రజలకు? డెఫినెట్లీ ఇది గతంలో ఏ నాయకుడు ఇట్లా చెప్పలే. కానీ మరి నమ్మిన ప్రజలు. నమ్మినాక తెలంగాణ జస్ట్ ఇవ్వబోతున్న లెవెల్కి వచ్చినప్పుడు వీళ్ళు దుంకిండ్రు అమెరికా నుంచి. మరి ఎందుకు వచ్చిండ్రు? ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. నేను ఇంకా ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్లో కూడా ఇప్పుడు బందిపృతి ఉన్నది కానీ ఇంతకుముందు లేదండి. ఒక రాజశేఖర రెడ్డి టైంలోనే అది స్టార్ట్ అయింది. జగన్ అత్యుత్సాహము, అధికారాకాంక్ష వల్ల రాజశేఖర రెడ్డి కూడా లొంగిపోయిండు. ఎట్ వన్ స్టేజ్ రాజకీయాల్లో చెప్పుకున్నారు, జర్నలిస్టులు మాట్లాడుకున్న విషయమే. నువ్వు బెంగళూరులో ఉండాలి, అక్కడ బెంగళూరులో 40 ఎకరాల ఫామ్ హౌస్ కట్టించి హైదరాబాద్ రావద్దు అని కూడా ఆర్డర్ చేసినాను. కానీ అతను తండ్రికి తెలియకుండా హైదరాబాద్ వచ్చిపోతూ వ్యవహారాలు చక్కబెట్టుకునేవాడని వార్తలు. తన గ్రూప్ను ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ ద్వారా పైరవీలు, డబ్బులు అన్నీ చేసుకున్నాడు. ఆ తర్వాతనే స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, వెంగళరావు 2 కొడుకులు. వెంగళరావుకు 4 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా పరిపాలించాడు. అది ఎమర్జెన్సీ పుణ్యం. కాంగ్రెస్లో ఎవరు కిక్కురు మళ్ళీ. మరి వెంగళరావు 2 కొడుకులు కనపడలేదండి. ఆయన ఇంట్లో కనపడలేదు, సెక్రటరీలో కనపడలేదు, కనపడలేదు. అంటే అప్పుడు ప్రసాదరావు చిన్నోడు అయి ఉంటాడు, అమెరికాలో చదువుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకో కొడుకు ఉన్నాడు కదా, ఆయన కనపడలేదు. తండ్రి అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే
అతనికి ఏదో గవర్నమెంట్లో మంత్రి పదవి కొంతకాలమే ఇచ్చింది. తర్వాత మనం డాక్టర్ చెన్నారెడ్డి కూడా చాలా పవర్ఫుల్లే కదా తెలంగాణలో. ఆయన కొడుకులు ఏడైంది ఆయన బతుకున్నప్పుడు, రాజకీయాల్లోకి రాలే. పెద్ద కొడుకు రాలే, చిన్న కొడుకు శశిధర్ రెడ్డి తండ్రి చనిపోయినాక సనత్ నగర్ నుంచి అప్పుడు ఎలక్ట్ అయ్యిండు కొంతకాలానికి. విజయభాస్కర్ రెడ్డి తిరుగులేని నాయకుడు కదా కర్నూలు జిల్లాకు. మరి సూర్యప్రకాష్ రెడ్డి రాజకీయాలకు వచ్చిండ తండ్రి బతుకున్నంతకాలం రాలే. భవనం వెంకట్రామ్కు ప్రస్తావన లేదు. అంజయ్య కూడా లేడు. ఆ కొడుకు ఒకసారి ఏదో ట్రై చేసిండు, అతను వార్తలోకి రాలే. ఇప్పుడు లేడు శ్రీనివాసరెడ్డి అని, రాజకీయాల్లోనే ఉండడు అతను. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైం నుంచి బంధుప్రీతి కొంత స్టార్ట్ అయింది. జిల్లాలు ఎమ్మెల్యేలు అన్నదమ్ములు భార్య భర్తలు టికెట్లు పంచుకోవడం ఇప్పుడు స్టార్ట్ అయింది కాంగ్రెస్లో. మరి వెంగళరావు అంత బలమైనోడు ఎందుకు చేయదలుచుకుంటూ చేసేవాడు కదా. ఆ రోజు ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు వెంగళరావుని. ఉమ్మడి రాష్ట్రంలో అవిచ్ఛిన్నంగా 4 సంవత్సరాలు చక్కగా డెవలప్మెంట్ చేసిన అధికారం ఉపయోగించినోడు. మరి అటువంటి వాడు కూడా బంధుప్రీతి అనే ప్రస్తావన లేకుండా పరిపాలించండి ఆయన. ఎవరు బంధుప్రీతి కాదు, ఆయన కులము ఆయన వర్గం పేరు కూడా వినవడలేదు మాకు. అది చెప్తాడు. అంత ఉన్నదా? ఎస్. ఆయన రాజకీయంగా 2 వర్గాలనే చూసిండు, కమ్మాస్ని రెడ్లని. కొంత వెలమాస్ కూడా ఉండొచ్చు కొద్దిమందే. ఎటువంటి కాంట్రవర్సీ రాలేదండి. డెవలప్మెంట్ ముఖ్యంగా పనిచేసాడు. ఈ జిల్లాలో ఒకటి శంకుస్థాపన చేసి వచ్చిందంటే వాడికి ఏం చేసేవాడంటే ఇంత టార్గెట్ 2 ఏళ్ళు కంప్లీట్ చేయాలి, నీకు ఎంత డబ్బులు. ఆఫీసర్ని కూడా అదే ఆఫీసర్ని వేసి గట్టి ఆఫీసర్ని వేసి 2 ఏళ్ల లోపల మళ్ళీ ఇనాగ్రేషన్ నన్ను పిలవాలనే కండిషన్ పెట్టేవాడు. అట్లా జరిగినాయి కార్యక్రమాలు. అతనికి అవినీతి మరకలేదు అతని మీద? పెద్దగా ఏం లేదు. చనిపోయినప్పుడు కూడా అతనికి ఏదో స్థలం ఇస్తాము, సమాధి కట్టడానికి గవర్నమెంట్ నుంచి ఇది చేస్తామంటే అధికారులు లాంఛనాలు ఖచ్చితంగా వద్దని చెప్పిండంటే ఆ నాగార్జున సాగర్ దగ్గర ఫామ్ హౌస్ ఉంది ఆ రోడ్లో, అక్కడ పెట్టుకున్నాడు. ఎక్కడుంది మరి వెంగళరావు? ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నాడా? లాంఛనాలు ఉండొచ్చు, సైట్ ఇస్తాము ఇక్కడ ఎక్కడో సిటీ నడమ ఇస్తాము అన్నారంట. ఇప్పుడు చెన్నారెడ్డికి ఇచ్చిండ్రు కదా ఇందిరా పార్క్ దగ్గర. అవును, అందరికీ పివి నరసింహరావుకు అందరికి ఇచ్చిండ్రు, అంజయ్ కూడా ఇచ్చిండ్రు. వెంగళరావు మాత్రం వద్దు అన్నాడంట, తన ఫామ్ హౌస్లోనే పెట్టమన్నారంట ఆ రోజుల్లో. సో ఇట్లాంటి మంచివి జరిగినాయి. మరి ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ త్యాగాలు చేసిండు, ఒక ముఖ్యమైన నాయకుడిగా పట్టుబట్టి సాధించుకున్నాడు ఆఖరి దశ. అందులో సందేహం లేదు. కానీ ఆ ఉద్యమం వెనుక పాత చరిత్ర చాలా ఉన్నదండి. 69లో 369 మందిని కాల్చి చంపి నేను అప్పుడు విద్యార్థిని. నేను అయితే ఏం చదువుతున్నారు అప్పుడు? పియూసీలో ఉన్నాను. అంత 10th అదే మా ఊళ్ళో మీటింగ్లు పెట్టాను నేను. కొత్తూరు హైవే నేషనల్ దగ్గర పక్కన పాలమాకుల ఇక్కడ పెట్టి నేషనల్ హైవే మీద బస్సులన్నీ ఆపినాం తెలంగాణ కొరకు. రాయలసీమ పోయే ముఖ్యమైన రూటు. షాద్నగర్ నుంచి పోలీసులు వచ్చారు నన్ను అరెస్ట్ చేయడానికి. అప్పుడు మా ఫాదర్ కొంచెం స్థానికంగా పలుకుబడిన నాయకుడు కాబట్టి నచ్చజెప్పి వీళ్ళు ఇక్కడ ఉంటే అరెస్ట్ అయిపోతారు, ఇదే పని చేస్తారని హైదరాబాద్ పంపాడు. హైదరాబాద్లో మా సిస్టర్ ఉండే. హైదరాబాద్ పడితే ఎక్కడుకున్నాం, సభలు సమావేశాలు. చార్మినార్ కాడ మల్లికార్జున్ గంభీరమైన ఉపన్యాసం చేస్తే చార్మినార్ దద్దరిల్లింది. వచ్చారా? ఓ బ్రహ్మాండంగా వచ్చిండ్రు 69లో. చార్మినార్ మల్లికార్జున్ కంఠము ఉపన్యాసం భయంకరంగా రెచ్చగొడుతుండే జనాల్ని. ఆ ఉపన్యాస పద్ధతే. అందరూ ఇచ్చేసి కేకలు వేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసిండ్రు, పరిగెత్తినాం. ఇది నిజాం కాలేజీలో సభ అప్పుడు నేను కూడా మా ఆయనకి కూడా లాఠీ చార్జ్ చేసి టీఆర్ గ్యాస్ వేసిండ్రు. అయిన తర్వాత కూడా నేను మల్లికార్జున్తో ఒక దశలో చెప్పిన నేను కూడా నిరాదీక్ష చేస్తాను. ఖమ్మంలో ఆయన ఎవరు రవీంద్రనాథ్ అని చేసిన ఆవేశంతో నేను కూడా చేస్తాను. ఇప్పుడేమొద్దు అన్నాడు ఆయన. అప్పుడు రామ్ మందిర్ ఉండేది కదా గౌలిగూడ రామ్ మందిర్లో తెలంగాణ ఆఫీస్ ఉండేది. అప్పటి నుంచి తెలంగాణ అభిమానులుగానే ఉన్నాం, తెలంగాణ వార్తలు చదువుతూనే ఉన్నాం, రోజు ఉత్సాహపడుతున్నాం. చార్మినార్ నేను ఓల్డ్ సిటీలో ఉండేవాడిని. ప్లేడ్జ్ అనే ఒక పత్రిక, ఇంగ్లీష్ పత్రిక, అతను ఎడిటర్ చనిపోయింది ఇప్పుడు, ముస్లిం. తెలంగాణ వార్తలు ఆ రోజు పొద్దున్న జరిగింది, సాయంత్రం వచ్చేది. ఆ పత్రిక కొరకు ఓల్డ్ సిటీ నుంచి నేను డొక్కు సైకిల్ వేసుకొని కోటీల్లో తీసుకొని పోయేవాడిని. కోటి సెంటర్లో ఆ వార్తలు చదివి ఇంకా ఉన్నారు అక్కడ కొంతమంది. ఆ పేపర్ చదివి ఉత్సాహంగా మేము ఇది చేసేవాళ్ళం.
అంతే అది. అందుకని అందరూ తెలంగాణ కోసం మేము అప్పుడు ఆరాటపడ్డోళ్ళం, మీటింగులు పెట్టినోళ్ళం. కానీ మీరు సీనియర్ జర్నలిస్ట్గా 40-50 ఏళ్ళ జర్నలిజం. అవును. కుమార్తెలు మంత్రులను, ముఖ్యమంత్రులను ఇట్లా ఇట్లా మాట్లాడిన సందర్భాలు ఏమన్నా మన చరిత్రలో, మన తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నాయా? లేదండి, పెద్దగా లేదు. నాకు చూసినంత వరకు లేదు. కుమార్తెలు రాలేదు, కొడుకులు కూడా రాలేదు. ఎదురుగా ఇది తొలి అనుభవం. అదే తొలి అనుభవం. చాటు మాటలు వ్యవహారాలు చేసిండ్రు. కానీ మీకు అదే చెప్తున్నా, విజయభాస్కర్ రెడ్డి రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని నాయకుడే కదా. సమైక్య రాష్ట్రంలో టాల్ పర్సన్. అవును. కొడుకుని ఎంపీ చేసుకోలేదు కదా, చేసుకోలేకపోయింది కదా. ఆ తర్వాత ఒకసారి ఏమో కాంగ్రెస్లో అయిండు, రెండవసారి కర్నూలు జిల్లా ఇద్దరు గ్రూపులను, బలమైన గ్రూపులను కలిపి చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను ఎవరు, కేఈ కృష్ణమూర్తి గ్రూపును వీళ్ళని కలిపేసిండు. ఇద్దరు ఈక్వల్ ఫ్యాక్షన్స్ అవి. వాళ్ళిద్దరిని కలుపుకొని చంద్రబాబు తీసుకున్నాడు, రాజీ పడి ఒకరితో ఒకరు పోటీ చేయొద్దని. అట్లాంటి పరిస్థితిలో వస్తున్నాడు అతను. నాకు తెలిసినంత వరకు ఆర్థికంగా కూడా పెద్దగా విజయభాస్కర్ రెడ్డి సంపాదించుకోలేదని నా వార్త. నాకు కొంత తెలుసు కర్నూలు జిల్లా రాజకీయాలు. ఆర్థికంగా కూడా పెద్ద సంపాదించుకున్నాడు. అతను నిజాయితీ పరుడనే అంటారు. సూర్యప్రకాష్ రెడ్డి కూడా అదే పరిస్థితి. వాళ్ళ నిజాయితీ పరుడనే అంటారు. నిజాయితీ అదే చెప్తున్నాను నేను. మరి ఆ సంపాదించుకునే అవకాశాలు, తిరుగులేని నాయకత్వం, ప్రశ్నించేవాడు లేని రోజుల్లో విజయభాస్కర్ రెడ్డి ఐ థింక్ 2 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. చేసుకోలేదు కదా. ఇదేంటండి, తెలంగాణ పేరు మీద అధికారం తెచ్చుకొని ప్రజలంతా ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున పెరిగింది, పెంచిండ్రు. ఆ కుంపటి తాత్కాలికంగా కాలుతున్నది. మళ్ళీ ఈ ఉద్యమంలో వచ్చి కేసీఆర్ దాన్ని బలంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణ వచ్చే సాధనంగా మారిపోయాడు. చాలా వ్యూహాత్మకంగా చేసిండు, అందులో డౌట్ చేసిండు. దానికి అందరూ కంట్రిబ్యూషన్ ఉంది కదా. సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ ఆయన అంటాడుగా. సోనియా గాంధీ కంట్రిబ్యూషన్ తిరుగులేదు. సోనియా గాంధీ ఆమె లేకుంటే తెలంగాణ వన్ స్టేజ్లో నాకు తెలిసిన కథనం ఏంటి, సోనియా గాంధీ ఆంధ్ర నాయకులందరినీ పిలిచింది. 7 మంత్రులను చేసింది అప్పుడు. అవును. ఏదో సెంట్రల్ క్యాబినెట్ 7 మంత్రులు చేస్తే 2 రెడ్లు, జయపాల్ రెడ్డి, సుబ్బరామరెడ్డి, 2 కాపులు, పళ్ళంరాజు, దాసరి, 2 కమ్మ, సాంబశివరావు, ఇంకో మన రాయపాట, ఇంకెవరు ఉన్నారు సంథింగ్, ఇది రేణుకా చౌదరి. అయిపోయింది 6. పనబాగ లక్ష్మి 7. ఈ సందర్భంగా ఇంకో ఇన్సిడెంట్ చెప్తాం మీకు. ఆ సందర్భంగా కొంతమంది ముఖ్య నాయకులు ఢిల్లీ వచ్చారు. నేను కూడా ఒక జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు రామకృష్ణ అని, రాజేంద్ర ప్రసాద్, మేమంతా ఢిల్లీ పోయినాం. ఏపీ భవన్లో ఉంటే ఇక్కడ బీసీ నాయకులంతా మన్మోహన్ సింగ్కి తెలిసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు అని చెప్పడానికి వచ్చారు. నన్ను ఏపీ భవన్లో చూసారా, నువ్వు కూడా వచ్చేసాయి అన్నారు. నాకు కూడా ప్రధానమంత్రిని ఎప్పుడు మనం కలవలేదు కదా. సోనియా గాంధీ దగ్గరికి పోయినాం. ఆమె పెద్దగా మాణిక్రావు తాండూరు మాజీ మంత్రి, ఇప్పుడు లేదు. ఇందిరాగాంధీతో తను దిగిన ఫోటోలన్నీ ఆమెను చూపిస్తూ టైంపాస్ చేసాం. ఆమె లేచి నిలబడ్డది, కూర్చుంటే ఎక్కువ మాట్లాడతారేమోనండి. ముఖమంతా ఇట్లా సీరియస్గా అలుముకున్నది. అంటే నవ్వితే ఎక్కువ మాట్లాడతారని 10 నిమిషాలు కాగానే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి ఈ టైం అయిపోయింది. తర్వాత మన్మోహన్ సింగ్ మామూలు మనిషి, ఎంత నిరాడంబరము, ఎంత వినయము. మేము ఆయన రూమ్లోకి పోతుంటే గొప్ప వ్యక్తి లేచి నిలబడి ఇట్లా నమస్కారం, ఆఖరి మనిషి కుర్చీలో కూర్చునే వరకు అరగంట సేపు నడిచింది. ఒక ప్రధానమంత్రి అరగంట సేపు నడిచింది. ఆఖరికి వస్తే నన్ను మాట్లాడమన్నాడు. ఎవరు? మాణిక్రావు. సోనియా గాంధీ నేను మాట్లాడలేదు. ఆ ఒక్క ప్రశ్న అడిగిన, సార్ దెర్ ఆర్ 7 మినిస్టర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ in your cabinet, but there is no single BC minister, sir. Why? Dasar is there అన్నాడు. No sir, Dasar is కాపు సార్ అన్నా. లక్ష్మి is there అన్నాడు. షీ ఈజ్ ఎస్సీ సార్ అన్నా. బిత్తర మగం వేసుకొని చూసిండాలి అంతే. ఓకే ఐ విల్ సీ అన్నాడు. అంటే ఆయనదేం పొరపాటు లేదు. 10 జనపతి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఏ లిస్ట్ వస్తే ఆ లిస్ట్ చదివాడు. అది అంతే కదా. దాసరి ఎవరు అనేది ఆయనకు ఉండదు. మళ్ళీ మేమంతా తిరిగి వచ్చేటప్పుడు
తన రూము అందరూ వదిలిపెట్టే వరకు ఇట్లా లేచిన పడ్డాడు. ఎంత గొప్పవాడు, చాలా గొప్ప వ్యక్తి. ఎంత మేధావి, అంత నిరాడంబరమైన. దేశానికి లభించిన ఇద్దరు గొప్పవాళ్ళు ఎవరు? అధికారంలోకి రాష్ట్రపతిగా అదే కలాం ఉన్నాడు కదా, కలాం అంతే గొప్పవాడు, ఈయన ప్రైమ్ మినిస్టర్ చేసిన ఈయన అంతే గొప్పవాడు. మన్మోహన్ సింగ్ అసలు దేశం టర్న్ చేసినోడు కదా, దేశాన్ని ఆర్థిక పరిస్థితి మార్చినాడు కదా, దేశం ఎట్లా ఉందంటే కారణం. సో అట్లా జరిగింది. కానీ ఇక్కడ మీరు మళ్ళీ కవిత దగ్గరికి వద్దామా, చెప్దాం. ఇప్పుడు ఆమె బీసీలు ఎత్తుకున్నది, మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీల కోసం చేస్తామని చెప్తున్నారు కదా. బీసీ బిడ్డలను అడిగి నేను రాజకీయంగా ఏం చేయాలో చేస్తాను అన్నారు. చెప్తా. నువ్వు ఆమె ఎత్తుకోవడం మంచిదే, ఒక రకంగా మంచిదే అని. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు అమ్మ? 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఒక్కనాడు కూడా బీసీల గురించి మాట్లాడలేదు కదా, ఆ ప్రస్తావన తెలియదు కదా. తెచ్చే సందర్భాలు ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, లోకల్ బాడీస్లో తెలుగుదేశం టైంలో 33% రిజర్వేషన్స్ ఉండేవి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దాన్ని 23% చేసాం. ఎవడు అడిగేవాడు లేడు స్థానిక సంస్థల్లో. మరి ఆ రోజు మాట్లాడినావా? ఇంకో ఫెనామినా ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఓడిపోయే సీట్లను బీసీలకు ఇస్తారు వీళ్ళు. కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ పద్ధతి, అదే పద్ధతి ఈయన అనుసరించాడు. 24 సీట్లు ముక్కుతూ మూలుగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 24 సీట్లు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అట్లా చేసింది, కేసీఆర్ అదే చేసి 24లో 4 సీట్లు ఎక్కడ ఇచ్చింది తెలుసా? ఓల్డ్ సిటీ, ముస్లింల ప్రాబల్యం ఉండే చార్మినారు, యాకత్పూర, చంద్రాయన్ గుట్ట, బహదర్పూర, కాంగ్రెస్ అదే చేసింది, వీళ్ళు అదే. అంటే ఓడిపోతారు తప్పకుండా, కోటా పూర్తి అవుతుంది, హైకమాండ్కు చెప్పొచ్చు కోటా ఇచ్చినాం మేమని, ఓడిపోయిందని. బలమైన క్యాండిడేట్లు అక్కడ పంపరు. అది మరి అప్పుడు కవిత ఎందుకు మాట్లాడలేదు? ఇలా నువ్వు మాట్లాడితే ఎవరు నమ్మాలి? అంటే ఈ నాయకులు ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ టైంలో కూడా చీఫ్ ముఖ్యమంత్రి మీద అసంతృప్తి వస్తే వాడు ఎత్తుకునేది ప్రభుత్వ పథకాలు, వీకర్ సెక్షన్ పథకాలు జరగడం లేదు, వచ్చేవాడు రివోల్ట్ చేసినవాడు. కవిత కూడా అదే పద్ధతి చేసింది. ఇప్పుడు చేస్తే ఎవరు నమ్ముతారు? నేను నీ ధ్యేయం అధికారం సాధించడం, మీ అన్న చెల్లెళ్ళ మధ్య పోరాటం, మధ్యలో హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావును జరపడం కోసం పోరాటం. అరే మీ నాయన చేయాల్సిన పని నువ్వెట్లా చేస్తావు? హరీష్ రావుకు పాత్ర ఉన్నది, ప్రభుత్వంలో పాత్ర ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నది, మీకు లేదు. అది మీ ఇష్టం, జరిపితే జరుపుకోండి, అది మీ నాయన మీరు చూసుకోవాల్సిన విషయం. కానీ అధికారం కోసం పోరాడుతూ మళ్ళీ బీసీలు ఎందుకు వచ్చిన మధ్యలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మాట చెప్తా, ఆమె చిత్తశుద్ధిని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు బీసీ బిల్లు 42% అన్నారు కదా, మరి అది రాకముందు ఎందుకు చెప్పలేదు? అప్పుడు బీసీల కోసం మనం ఇది బిల్ చేయాలని మా నాయన చెప్పొచ్చు కదా, స్థానిక సంస్థల్లో ఎక్కువ పెంచాలని. ఇప్పుడు నువ్వు తిరుగుబాటు చేసినాక వచ్చింది ఆ బీసీ బిల్లు. ఆమె మాట్లాడుతున్నది ఒక్కనాడన్నా ఆమె బీసీల కోసం బాపోయిన సందర్భాలు, బాధపడిన సందర్భాలు ఉన్నాయా? లేవు. సామాజిక తెలంగాణలో అంటున్నారు. సామాజిక తెలంగాణ అంటే మరి దాని అర్థం ఏంటి? బంగారు తెలంగాణ కూడా అన్నాడు ఆయన. కేసీఆర్ అని ఈయన అంటుంది సామాజిక తెలంగాణ కావాలి అని. ఇంతకుముందు ఎందుకు అనలేదు అంటున్నా. మీ నాయన బుద్ధిపూర్వకంగా బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత తగ్గించి ఓన్లీ అగ్రకులాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు నీకు కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఆయన ఎక్కడ చేసిండు? బంగారు తెలంగాణ అంటే ఏంటి అర్థం? ఇది కుటుంబ తెలంగాణ, కుటుంబ తెలంగాణకు మార్చుకున్నాడు కదా. అందుకని వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికే ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు. ప్రజలు అంత సులభంగా వీళ్ళను నమ్ముతారని నేనైతే అనుకోవడం లేదు. కానీ మనం కాంగ్రెసు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు చూస్తే కనుక ఈ ఎపిసోడ్ తర్వాత భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా ఈ వ్యవహారాన్ని మార్చుకునే అవకాశం ఉన్నదా? ఒకటి. రెండోది, ప్రాంతీయ పార్టీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ఏకవైఖరితో ఉన్నాయేమో అనే ఒక భావన కూడా ఉన్నది. ఇంతవరకు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. కాకపోతే కాంగ్రెస్ దెబ్బతినే పరిస్థితిలో కొంతమందిని అటుపక్క తీసుకుంటారు. ఈసారి బీజేపీ గట్టిగా, కానీ బీజేపీకి కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ కొంత లాభపడవచ్చు. ఈ టీఆర్ఎస్ పరిణామాల వల్ల బీజేపీ కూడా లాభపడుతుంది. బీజేపీ కూడా ఎట్లా లాభం జరుగుతుంది? ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ మీద వాళ్ళకి పనికొచ్చే అస్త్రాలుగా ఉపయోగించే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా.
ఫోన్ ట్రాపింగ్ ఉంది కదా, ఇంకా కొన్ని విషయాలు దొరుకుతాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు అవన్నీ వాడుకుంటారండి. మీరు ఎందుకు మీరు బండి సంజయ్ని ఎందుకు తీసేసారు వాళ్ళు సడన్గా? గత ఎన్నికలప్పుడు కేసీఆర్తో కాంప్రమైజ్ కోసమే తీశారు. దాని మీద రివోల్ట్ వచ్చే వరకు మళ్ళీ ఎటు ఎన్నికయ్యింది కేసీఆర్ని కలుపుకుందామని. ఇప్పుడు అట్లా చేసే అవకాశం ఉంది. కేసీఆర్ ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే కేసీఆర్ కాంగ్రెస్ను నమ్మే కంటే బీజేపీని నమ్మే అవకాశం ఉంది. కాంగ్రెస్కు బీజేపీకి టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కదా. బీజేపీ కాంగ్రెస్ వాడు నాయకులు కేసీఆర్ని అంత సులభంగా నమ్మరు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ నాయకులు నమ్మకపోవచ్చు. బట్ కేంద్రంలో బీజేపీ ఉన్నది కాబట్టి అక్కడి నాయకులకు ఇక్కడ క్లెయిమ్ తక్కువ. ఈ స్థానిక నాయకులతో ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని కేసీఆర్ ఇక్కడ బీజేపీని ఆప్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న ఒక చర్చ, ముఖ్యమంత్రి చెప్పినాడు నాకు సంబంధం లేదు, వాళ్ళ ఇంటి పంచాయతీ నన్నెందుకు దాంట్లోకి లాగడం ఎందుకని అన్నారు ఆయన. రేవంత్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్ పాత్ర రేవంత్ రెడ్డి ఉన్నారు అని అంటే ఆయన ఖండించిన అనుకోండి, ఏ అంచనాతో వచ్చింటుంది ఆ పేరు? అట్లా అంటే ఆ చర్చ కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అది ఎందుకంటే అధికారంలో ఉన్నాడు ఆయన, 2 ఏళ్ళు కావస్తున్నది, ఆయనకు పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్నాడు, వరకు ఏం చేయలేనని చెప్తున్నాడు. ప్రతిపక్ష పార్టీలో ఇట్లాంటి పరిణామాలు తనకు అనుకూలంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రజల దృష్టి డైవర్ట్ అవుతుందండి. ఇప్పుడు కొన్ని హామీలు అమలు చేయలేదని అదే ఒక ఫిర్యాదు ఉన్నది. రైతు బంధు కూడా పూర్తిగా సరిగా పోవడం లేదు, ఓసారి ఇస్తున్నారు ఓసారి ఇవ్వకుండా పోతున్నారు, ఇట్లాంటివన్నీ. అయితే కేసీఆర్ను అంత పాపులర్ చేసేయడంలో రైతు బంధు పాత్ర కూడా ఉన్నది. అందరికీ ఇస్తుపోయిండు. అందులో 100 ఎకరాల భూస్వాములు కూడా హాయిగా తీసుకొని సుఖపడిన సందర్భాలు ఉన్నాయి. మధ్యతరగతి పేద రైతులకు కూడా వచ్చినాయి. అది అట్లా చేశాడు కేసీఆర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో అటువంటి పరిస్థితి లేదు. రైతు బంధు పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఒకసారి ఇచ్చారు, మధ్యలో ఇవ్వలేదు, ఆ డ్యూరేషన్ లేదు, పాటించలేదు. కొంత అసంతృప్తి ఉంది ప్రజల్లో. ఈ అసంతృప్తి కాంగ్రెస్కి ఉపయోగపడే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. వాళ్ళు టీఆర్ఎస్ పరిణామాల పట్ల వాళ్ళు చాలా హర్షం ప్రకటిస్తున్నారు గ్యారంటీగా. అంటే ఏం లేదు, కేసీఆర్కి ఇది దెబ్బ అని. అదే ఆ గ్యాప్లు వీళ్ళు పూర్తి చేసుకోవచ్చు. బీజేపీ ఇంకా లోకల్ బీజేపీ ఇంకా చాలా ఎదగాలండి. అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? అధ్యక్ష పదవిలో ఉన్నది కదా, ఈటెల రాజేందర్ వస్తాడని చివరి వరకు జరిగిందా ప్రచారం? రామచంద్రరావు లేడు కదా. అందరూ కలిసి ఈటెల రాజేందర్ మీద రాకుండా ఒక అడ్డం పడ్డం వల్లే కదా జరిగింది ఇదంతా. అంటే కొత్తగా వచ్చాడు అని రామచంద్రరావు పాతవాడని పెట్టుకున్నారు. అది మరి తిరిగి నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చే లోపల బీజేపీ మళ్ళీ అధ్యక్షుడు మారుస్తుందని అనుకుంటున్నాను. అది ఎవరు ఉండొచ్చు అంటారు? అప్పుడు ఈటెలకి ఇస్తారా ఇంకెవరన్నా అవుతారని. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు కిషన్ రెడ్డిని పెట్టుకున్నారు కదా, బండి సంజయ్కి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మరి నెససరీగా ఈటెల వైపే మొగ్గుతారనిపిస్తున్నది. స్కోప్ ఉందంట. అప్పుడు ఈటెల్లో కూడా వేరే దారి లేదు బయటికి వెళ్ళడానికి. లేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు, అవెన్యూస్ లేవు. అట్లా ఉండాల్సిందే, బీజేపీని నమ్ముకోవాల్సిందే ఆయన. కానీ ఇక్కడ కేసీఆర్ ఈ మొత్తం పరిణామాన్ని ఎట్లా ఆయన చక్కదిద్దగలరు? బిడ్డ విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటాడు. అంటే దూరం చేసిండు, ఆమెను ఎంటర్టైన్ చేయడం లేదని ఖచ్చితంగా నమ్మాల్సి ఉంటాడు. హరీష్ రావుకు కట్టడి చేయొచ్చు, కొడుకును కూడా కట్టడి చేసుకోవచ్చు. కానీ ఆయన వయసు ప్రాబ్లమ్స్, హెల్త్ కారణాలు దృష్ట్యా కొడుకు మీద ఆధారపడవలసి వస్తుందో తెలియదు. తప్పదు. అది తాత్కాలికంగా జరిగేది. హరీష్ రావును ఇట్లా దూరం పెడితే హరీష్ రావు అసంతృప్తి వస్తే అది పార్టీకి మేడం దెబ్బ అవుతుంది. ఏదైనా కేసీఆర్కి ఇప్పుడు విషమ పరీక్షనే. ఆయన బోన్ మీద నిలబడ్డాడు అంతే, బోన్లో ఉన్నాడు. బోన్ నుంచి ఎట్లా తప్పించుకుంటాడు అనేది చూడాలి. మరి అంటే కవిత అంత సీరియస్గా ఎఫెక్ట్ చూపించబోతుందని మీ ఉద్దేశం? సీరియస్గా దాని పరిణామాలు సీరియస్గా ఉండవండి. ఆయన కొన్ని చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ కొంత దాన్ని డెమోక్రటిక్గా తీర్చిదిద్దాలి. అది కుటుంబ పార్టీగా ఆయన ఇష్టానుకూలంగా ప్రతి ఒక్క మిగతా వర్గాలకు ప్రాధాన్యత లేదు అక్కడ. మీరు గమనించండి, ఎంతసేపు అగ్ర కులాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది.
మిగతా బలహీన వర్గాలకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకొని నమ్మించగలిగితే ఆయన కొంత భవిష్యత్తు ఉంటుంది. రికార్డు ఉంది కదా, ప్రజలు తెలంగాణ తెచ్చిన ఖ్యాతి ఇంకా ఆయనకు ఉన్నది, అంత తొందరగా పోదు. కాకపోతే కవితను ఎట్లా కంట్రోల్ చేసుకుంటాడు, కుటుంబంలో సంక్షోభాన్ని ఎట్లా సర్దుబాటు చేసుకుంటాడు దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ కేసీఆర్ పట్ల సానుభూతి వస్తున్నది అని అక్కడక్కడ అంటున్నారు, నిజమేనా? అది మీరు మాట్లాడతారు కదా పబ్లిక్తో. ఉన్నది, ఇంతకుముందు ఉన్నది. కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కూతురు ఎపిసోడ్తో కొంత బలహీనపడ్డారు. కూతురు ఎపిసోడ్తో అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణ కానీ, పత్రికల వాళ్ళు రాసిన విషయాలు కానీ కామన్ మ్యాన్స్ అంత సులభంగా తొందరగా నమ్మలే కేసీఆర్ గురించి. బట్ ఇప్పుడు కూతురే సాక్షాత్తుగా చెప్తున్నది కాబట్టి నమ్ముతారు కదా. కుటుంబంలో రాజశాలి హరీష్ రావు గురించి కానీ, కేటీఆర్ గురించి కానీ, ఇప్పుడు ఫోన్ ట్రాపింగ్ ఎన్ని విషయాలు వచ్చినాయి. ఫోన్ ట్రాపింగ్లో అందరూ దొరికింది కదా. మీరు ఫోన్ ట్రాపింగ్లో ఆఫీసర్లంతా ఒక కులమేనా? వాళ్ళ సొంత కులమే కదా, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలే కదా. ఇవన్నీ ప్రజల అనుమానాలు బలపడడానికి ఆస్కారం ఇస్తాయి. అంటే కవిత ఉద్దేశం ఇంత సీరియస్ అలిగేషన్ చేయడం ఒకటి, కాంగ్రెస్ వాళ్ళు అవినీతి అంటున్నారు, కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు, గొర్రెల స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. కవిత వాటికి ఆధారాలు ఇవి అన్నట్లుగా ఆమె వీటిని సాక్ష్యం చెప్పినట్లేదు. అది చూస్తే కనుక పూర్తిగా అదే చెప్పినట్టే కనిపిస్తుంది. ఎందుకు ఆమె ఇంటెన్షన్ ఏమిటి అనేది, ఆమె ఉద్దేశం ఏంటి? ఆమె ఉద్దేశం ఏం లేదు, హరీష్ రావును దెబ్బ కొట్టడమే ఆమె ఉద్దేశం ఉంటుంది. ఆమె హరీష్ రావును దెబ్బ కొట్టడమే ఆమె లక్ష్యం ఉంటుంది. హరీష్ రావుని, కేటీఆర్ని కూడా. మరి మొదట్లో కేటీఆర్ని వ్యతిరేకిస్తూ మాట్లాడింది, ఇవాళ నిన్నటి నుంచి ఏం మాట్లాడుతుంది? అన్న అని మాట్లాడుతున్నది. అంటే ఇద్దరు మనం సర్దుకోవాలనే ధోరణి ఇచ్చినట్టు కదా సిగ్నల్. కానీ అట్లా నమ్మాల్సి వస్తే కేసీఆర్ మాత్రం హరీష్ రావును దూరం చేసుకోవడం కష్టం అనుకుంటున్నాను. అంత ఈజీ కాదు హరీష్ రావును దూరం చేసుకోవడం. అతని పాత్ర ఉన్నది కదా. మొన్న అసెంబ్లీలో కూడా ఒక్కడే పోరాటం చేసిండు కదా. ఏది దీని మీద ఇంకెవరు లేరు కదా పక్కన. అందుకని హరీష్ రావును వదిలించుకోవడం అంత కవిత అనుకున్నంత సులభం కాదు. అది నేను అనుకోవడం ఏంటంటే కవితను దూరం పెడతాడని అనుకుంటున్నాను. సస్పెన్షన్ ఎత్తివేసినా నీ పద్ధతిలో నువ్వు ఉండు, అధికారంలో ప్రాధాన్యత దొరకదండి. అప్పుడు ఆమెకు అసంతృప్తి ఎక్కువైతే కాంగ్రెస్ వైపు మొగ్గొచ్చు. కాంగ్రెస్లో చేరిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ఇట్లాంటి వాళ్ళకు అంత ఆశ్రయం కాంగ్రెసే కదా ఇచ్చింది. నాదెళ్ల భాస్కరరావు ఉదంతం ఉన్నది కదా, మనకు చాలామందికి చేరింది కదా. నాదెళ్ల టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చాడు. ఈ గతంలో ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి కూడా పోయింది కదా. రామచంద్రరావు అని చనిపోయాడు, అతను పోయిండు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ పాట పాడుతున్నారు కదా. టీఆర్ఎస్ అసంతృప్తి వాళ్ళు రేపు వాళ్ళు ఇచ్చే ప్రెస్ స్టేట్మెంట్స్ కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే ఇస్తున్నారు. టీఆర్ఎస్ను తీవ్రంగా విమర్శించడం ఈ స్థాయిలో అంటే అది కాంగ్రెస్కి హెల్ప్ చేయడమే కదా. ఒకటి కాంగ్రెస్ బాగా వాడుకుంటుంది. అది ఈ కవిత ఎపిసోడ్ కాంగ్రెస్కు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాబట్టి. బీజేపీ అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాలి, ఇంకా టైం ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కవిత మాటల ఎఫెక్ట్ ఉండొచ్చా? లేదు, ఉండదండి. ఉండదు. మళ్ళీ అది కవిత మాటల ఎఫెక్ట్ కొంత జరుగుతాయో మైనస్, కానీ అది కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో కేంద్రీకృతమవుతుంది. అంతే. దీని నుంచి ఇప్పుడు హరీష్ రావు లేదా సంతోష్ రావు వీరు మాట్లాడిన మాటలు అన్నను తండ్రినేమో అనడం లేదు, బాగుంది అన్నట్లు వీళ్ళిద్దరిని అంటే ఆ ఇద్దరి మధ్య స్ప్లిట్ తీసుకొచ్చేటట్టు చాలా వ్యూహాత్మకంగా అదే పని చేస్తున్నది. అప్పుడు హరీష్ రావు సైలెంట్ అయిపోతే టీఆర్ఎస్కు నష్టం. అది కూడా కేసీఆర్ ఎట్లా పరిష్కరించుకుంటాడో ఆయనకు తెలియాలి. మరి ఈమె డ్యామేజ్ చేసింది అయిపోయింది, ఇంకా ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేయదలుచుకుంటే చేయొచ్చు. ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్లోకి వెళ్తుంది, ఎప్పుడో కోసప్పుడు వెళ్ళడం ఖాయం. అది అట్లా అనిపిస్తుంది మీకు? జరిగింది ఇదే కదా. ఆమెకు మార్గం లేదండి వేరే. బీజేపీ పవర్ లేదు. విన్నారు కదా మీరు, ప్రెస్ మీట్ విన్నారు కదా. వింటే ఆమె మాటల్లో ఉన్న స్పష్టత కానీ తీవ్రత కానీ
ఒక రాజకీయంగా నిలబడబోతున్న ఉన్న కనబడిందా మీకు ఆ మాటల్లో? లేదండి, స్పష్టంగా మాట్లాడుతున్నది, అది నమ్మించాలి, ప్రజలకు చెప్పాలి. కాబట్టి ఆమెను అనుమానాస్పదంగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఆమెకు అవకాశాలు తక్కువ ఉంటాయి ప్రజల్లో. ఏం ఎఫెక్టు? ఆ జాగృతి ఎంత ఎఫెక్ట్, దాని ప్రభావం ఎంత ఉంది జాగృతి? ఆమె సొంత వ్యవహారంగా నడిచింది, కొంతమందిని పెట్టుకున్నది, నడిపించింది ఇక్కడి నుంచి అమెరికా దాకా. ఇదంతా తండ్రి సహకారం లేకపోతే చేస్తుందా? జాగృతి ఎక్కడుందండి? తెలంగాణ అంతటా ఉందా జాగృతి? ఐ డోంట్ థింక్. ఎక్కడ మీకు అసలు ఉంటే ఆ ఉత్తర తెలంగాణ వైపే, కరీంనగర్, నిజామాబాద్ అట్లాంటి ప్లేసెస్లో తప్ప ఎక్కడుంది జాగృతి? సమ్ ప్యాకెట్స్, అది కూడా సమ్ పాకెట్స్. ఆ పాకెట్స్ కూడా రేపు ఎలక్షన్లో గెలిపించేదాకా వెళ్ళరు వాళ్ళు. అది అక్కడ మళ్ళీ బలమైన ప్రత్యర్థులుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటారు. బీజేపీ కూడా కొంత ఉత్తర తెలంగాణలో దాని ప్రభావం ఉండొచ్చు, అది చేస్తుంది. వాళ్ళు పోరాటం చేస్తారు, వాళ్ళకు కూడా కొంత లాభిస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా జరిగేది జనరల్ ఎలక్షన్స్లో ఏ మేరకు లాభపడతామని, అది ఇప్పుడు స్థానిక సంస్థలది ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. మన రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.